హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 37. జోసెఫ్ బాధపడడం నేను అస్సలు తట్టుకోలేకపోయాను. అందుకు కారణమైన ఆద్యపై విపరీతమైన కోపం రావడంతో వెంటనే రూమ్లోకి వెళ్ళి తనకి కాల్ చేశాను. కానీ ఆద్య కాల్ లిఫ్ట్ చేయడం లేదు. భయపడిందేమో. నేను నాన్ స్టాప్గా 4 సార్లు కాల్ చేశాను, అయినా లిఫ్ట్ చేయలేదు. అసలు నా ఫోన్ ఎలా హ్యాక్ చేసిందో అని ఆలోచిస్తూ ఉండగా తర్వాత గుర్తొచ్చింది. ఫోన్లో ఫొటోస్ బాగా వస్తాయి అంటూ, స్నాప్ అంటూ, ఇన్స్టా అంటూ నా ఫోన్ ఈ మధ్య తను వాడుతూనే ఉంది. అయినా ₹1,00,00,000 ఆన్ ది స్పాట్ కట్టినంత మాత్రాన ఆ డబ్బు మా బావ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానం నాలో పెనుభూతంలా పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత మరో గంటలో శ్రీనిధి మైకేల్ ఫోన్ని హ్యాక్ చేసిన ప్రముఖ హ్యాకర్ ఎక్స్ ఆమె ఫోన్లో ట్విట్టర్ హ్యాక్ చేసి అసత్యమైన వార్తలు ప్రచురించినందుకు గాను సెక్షన్ 4366 యాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ క్రింద అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే అతనికి సుపారీ ఇచ్చిన వ్యక్తి పేరు మాత్రం ఇంకా బయటికి రాలేదు అనే న్యూస్ హల్చల్ చేసింది. హ్యాకర్ ఎక్స్ వీడెవడు మళ్ళీ కొత్తగా అనుకుంటూ గూగుల్ ఓపెన్ చేసి వాడి గురించి చెక్ చేశాను. గంటకి $500 వసూలు చేసే టాప్ మోస్ట్ హ్యాకర్. అసలు ఇంత డబ్బు మా బావకెక్కడిది అని మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ నాలో పెరుగుతూనే ఉంది. వాళ్ళని రక్షించమని కానీ వదిలేయమని కానీ నేను అడగలేదు. కానీ ఈ విషయంలో మైకేల్కి ఏది నచ్చితే అదే చేస్తాడని నేను నమ్మాను. అందుకే ఇక ఆ విషయాన్ని నేను పట్టించుకోదలుచుకోలేదు. కానీ నా వల్ల జోసెఫ్కి ఎప్పుడూ తెలియకూడదని మైకేల్ చెప్పిన ఒక విషయం ఇప్పుడు జోసెఫ్కి తెలిసిపోయింది. అదే నన్ను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. జోసెఫ్ కూడా కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నట్లే అనిపిస్తోంది. ఆ మ్యాటర్ తెలిసి దగ్గర 2 నెలలు గడిచిపోయింది. ఇంకా జోసెఫ్ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. నిజానికి అదంతా ఈజీ కాదు. బట్ జోసెఫ్ అందరిలాంటి వాడు కాదు అని నా ఒపీనియన్. సో తను అలా ఉండడం నాకు నచ్చటం లేదు. నాకులాగానే మైకేల్కి కూడా అనిపించిందేమో. ఒకరోజు సడన్గా టెర్రస్ పైకి రా అంటూ మెసేజ్ చేశాడు. ఎందుకు అని అయోమయంగా అడిగాను. తన నుంచి ఏ రిప్లై రాలేదు. ఓ హలో సార్, మిమ్మల్ని ఎందుకు మాస్టారు అని మెసేజ్ చేశాను. చెప్పకపోతే రావా పిచ్చ యాటిట్యూడ్తో మెసేజ్ చేశాడు. ఎందుకు రాను, వస్తాను, చెప్తే కొంచెం హ్యాపీగా వస్తాను అని టైప్ చేసి పప్పీ ఫేస్ సెండ్ చేశాను. మన పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళలేదు కదా, అందుకే అక్కడికి వెళ్తున్నాం అంటూ కన్ను కొట్టిన మెసేజ్ను ఇమేజ్తో యాడ్ చేసి పంపించాడు మైకేల్. అతని నుంచి అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కనుక ఈసారి మాత్రం అలాంటి మెసేజెస్ వచ్చేసరికి ఇక ఆత్రం ఆగలేక గబగబా పైకి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు, కానీ హెలీప్యాడ్ మీద హెలికాప్టర్ ల్యాండింగ్కి రెడీగా ఉంది. దాంతో నేను అయోమయంగా చుట్టూ చూస్తూ ఉండగా కాసేపటికి జోసెఫ్, ఆ తర్వాత అతని వెనకే మైకేల్ ఇద్దరూ టెర్రస్ పైకి వచ్చారు. దూరం నుండే మైకేల్ని చూసి గాల్లో చేతిని వేవ్ చేశాడు పైలట్. ఓకే అన్నట్లు తంబు చూపించాడు మైకేల్. వెంటనే హెలికాప్టర్ కిందకి రాగానే ముగ్గురం ఎక్కి కూర్చున్నాం. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది. దాంతో విండోకి దగ్గరగా జరిగి కిందకి చూస్తున్నాను. హైదరాబాద్ నుండి పైకి, చాలా పైకి, ఆల్మోస్ట్ ఆకాశం దగ్గరికి చేరుకుంది ఫ్లైట్. అప్పుడే వెనక నుండి బంగీ జంపింగ్ సూట్స్ తీసుకొని వచ్చారు క్రూ. బంగీ జంపింగ్ చేస్తున్నారా అని ఎగ్జైటింగ్గా అడిగాను. ఆ నెక్స్ట్ మైకేల్ మండే లుక్స్ నన్ను భస్మం చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. దాంతో నేను చేసిన తప్పేంటో అర్థం చేసుకొని, అంటే ఇప్పుడు మనం బంగీ జంప్ చేస్తున్నామా అని మాట మార్చాను. అన్నాడు మైకేల్. నో, నాకు హైట్స్ అంటే చచ్చేంత భయం, నేను వాటి జోలికి కూడా పోను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అన్నాను. భయం అంటే అతనికి మంటేమో. మరో భస్మం చేసే లుక్స్ ఇస్తూ, భయాలు ఉంటూనే ఉంటాయి, వాటిని ఛేదించడమే జీవితం అన్నాడు. ఈలోగా జోసెఫ్కి క్రూ నుండి హెల్పర్ వచ్చారు, కానీ మాకు మాత్రం మేమిద్దరమే ఉన్నాం. ఇద్దరం లైఫ్ జాకెట్స్ వేసుకున్నాం. కానీ క్రూ కూడా లేకపోయేసరికి దేవుడా ఎవరు హెల్ప్ లేకుండానా అని టెన్షన్ పడుతూనే కింద ఉన్న బే ఆఫ్ బెంగాల్ చూసారా, నా చిన్నప్పుడు చదువుకున్నాను, ఇందులో ఓషన్ కరెంట్ ఎక్కువని, కింద పడిపోయామంటే ఇకంతే, చేపలకి మంచింగే అని అన్నాను. కానీ నేను మాట్లాడుతూ ఉండగానే పొజిషన్కి తీసుకొచ్చేశాడు మైకేల్. అతని బలమైన ఊపిరి నా మెడవంపులో తాకుతుంటే చేతిలో చట్నీ వేసి వచ్చింది నా నడుము. అబ్బా, కోపం అనేది మాటల్లో కూడా చెప్పొచ్చు
అదొక ఆప్షన్ ఉందని తెలుసా అంటూ పళ్ళు బిగబట్టి ఉక్రోషంగా చూశాను. ఇంతలో ఎవరో ఒక్కసారిగా మమ్మల్ని వెనక నుండి తోసి చచ్చాడు. ఎవడో, రే చెత్త వెదవా, కనీసం చెప్పి చావాలనే కామన్ సెన్స్ కూడా లేదారా? అమ్మో నా ప్రాణం! ఇంత పైనుండి కిందకి చూస్తే నా ప్రాణాలు ఎలా పోతున్నాయనేది కూడా నాకే తెలిసిపోతుంది కదా అని గొనుక్కుంటూనే గట్టిగా కళ్ళు మూసేసుకున్నాను. భుజం మీద అతని గరుకుగడ్డం నాలో అలజడులు సృష్టిస్తుంటే గట్టిగా రోపుని పట్టుకున్న నా చేతులు విడిపించి అతని చేతుల మీద చేతులు వేశాను. నెమ్మదిగా అతని చేతులు నా నడుము మడతల్లోకి చొచ్చుకుపోతున్నాయి. శరీరం కాస్త వణుకుతోంది. గుండెసడి పెరిగింది. నా నడుము చుట్టూ ఉన్న చేతుల్లోనే ఒక్కసారిగా నన్ను ముందుకు తిప్పాడు మైకేల్. అతని భుజం మీద చేతులేసి కళ్ళలో కళ్ళు పెట్టి చిన్నగా చూస్తున్నాను. అంతే, ఆ తేనె కళ్ళ జాదూలో పూర్తిగా పడిపోయాను. కాస్త ముందుకు వంగి పెదవులపై ముద్దు పెట్టి శ్రీ అని నెమ్మదిగా పిలిచాడు మైకేల్. హా అని కళ్ళు మూసుకొని భారంగా పలికాను. హనీమూన్కి వెళ్దామా అని అడిగాడు. అని అన్నాను. సీరియస్లీ అని నమ్మలేనట్లుగానే అడిగాడు మైకేల్. డామ్ సీరియస్ అంటూ అతని మెడ చుట్టూ చేతులేసి ఖర్చుకుపోతూ చెప్పాను. నాకు తెలిసి మేము భూమికి ఆల్మోస్ట్ 800 మీటర్ల ఎత్తులో ఉన్నామేమో. అంత ఎత్తులో నుండి ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని మైకేల్ పెదవుల మీద నా పెదవుల్ని అద్ది ఓన్లీ గెట్టింగ్ ఓల్డర్ బేబీ అంటూ సాంగును కూనీ చేస్తూ అరుస్తుంటే నా భుజం మీద గడ్డం పెట్టుకొని చూస్తూ ఉన్నాడు మైకేల్. క్రూ జోసెఫ్ని నేలపైకి దించాక మమ్మల్ని కూడా రోప్ సహాయంతో కిందకి లాగి కట్టిన అటాచ్మెంట్స్ను రిలీజ్ చేశాడు అతను. నీకుందిరా అనుకుంటూ వాడివైపు గుర్రున చూశాను. బీచ్కి కాస్త ముందుగా ఏదో రిసార్ట్లో ఆగింది హెలికాప్టర్. అక్కడి నుండి సముద్రం క్లియర్గా కనిపిస్తోంది. కానీ అది రిసార్ట్ కాదు, ఒక ప్రైవేట్ విల్లా అనిపించింది. అది కూడా మైకేల్దే అయి ఉంటుంది. ఆ విషయం లోపలికి వెళ్ళాకే అర్థమైంది నాకు. బీచ్ ఉంది కాబట్టి అది హైదరాబాద్ అయితే కాదు, మరి ఇంకే ఊరై ఉంటుంది. చిన్నప్పటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వైజాగ్ చాలాసార్లు వెళ్ళాను కాబట్టి అది వైజాగ్ కూడా కాదని నాకు తెలుసు. మరి ఇంకేంటబ్బా అనుకున్నాను. అప్పుడే వెల్కమ్ టు గోవా సార్ అని వినయంగా ఎదురొచ్చి మరీ ఇన్వైట్ చేశారు హోటల్ స్టాఫ్ కొందరు. మేబీ వాళ్ళు గోవాలో ఉన్న రెస్టారెంట్లో స్టాఫ్ ఏమో. ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు మైకేల్. మాత్రం చిన్నగా నవ్వి ఆ బొకే తీసుకొని అక్కడే పెట్టేసి అతని వెనకే లోపలికి వెళ్ళిపోయాను. అందులో వాళ్ళ రూమ్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ అనుకుంటా. ఎవరి మానాన వాళ్ళు రూమ్స్లోకే వెళ్ళిపోయారు. మైకేల్ వెనకే నేను కూడా రూమ్లోకి దూరిపోయాను. కాస్త చిరాగ్గా అనిపిస్తుంటే లోపలికి వెళ్ళడమే ఆలస్యం. కామ్గా షవర్లోకి వెళ్ళిపోయాను. షవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాక కనీసం ఫ్రెష్ అవ్వడానికి కూడా నా దగ్గర వేరే జత బట్టలు లేవని గుర్తొచ్చింది. స్నానం చేసి బాత్రోప్ వేసుకొని బయటికి వచ్చి చూశాను. మైకేల్ బాల్కనీలో కాల్ మాట్లాడుతూ ఉంటూ కనిపించింది. దాంతో వెంటనే పరిగెత్తుకుంటూ బెడ్ పైకి దూరిపోయి బెడ్షీట్ కప్పేసుకొని కళ్ళు మూసుకున్నాను. తను నా పక్కన ఎప్పుడు చేరాడో తెలియలేదు. కానీ అతని చేతులు నా శరీరాన్ని తాకుతుంటే ఉలిక్కి పడి పక్కకు తిరిగి నా చేతుల్ని అతని చేతికి అడ్డుపెట్టి బట్టలు లేవు అని పెదవి విరిచి ముద్దుగా చెప్పాను. హనీమూన్లో బట్టలతో పనేంటి అని సడన్గా హస్కీగా మారిన అతని గొంతును వింటూ మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు మహాశయ అని మనసులోనే అనుకున్నాను. వెంటనే నా మూడు మార్చుకొని అక్కర్లేదా అని తన చెంప మీద చెయ్యేసి చిన్నగా నిమురుతూ అడిగాను. అతని చేతులు నా శరీరం మీద గీతలను గీస్తుంటే బెడ్షీట్ని నా చేతులతో నలిపేస్తూ కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అతని బలమైన చేతి కింద నా చెయ్యి బందీ అయిపోయింది. డిమ్ లైట్ వెలుతురులో కూడా అతని ముఖం ప్రకాశిస్తోంది. సరిగ్గా అతని చెయ్యి నాభి దగ్గరకు చేరుకోగానే నాకు ముద్దు పెట్టి ఒక్క నిమిషం తలవాల్చి అక్కడే కళ్ళు మూసుకున్నాడు మైకేల్. ఏమైంది అని మెల్లగా తన తలలోకి వేళ్లు చొనిపి అడిగాను. అతనేం మాట్లాడలేదు. కానీ అతని చేతులు, టోటల్ బాడీ మాత్రం మాట్లాడడం మొదలుపెట్టింది. ఈసారి అతని శరీర పటుత్వాన్ని తాళలేక మళ్ళీ అతని భుజాన్ని ఆసరాగా చేసుకొని గట్టిగా పట్టుకున్నాను. మనఃశరీరాలు అతనికి అప్పచెప్పేసి నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నాను.
మరుసటి రోజు ఉదయానికి టవల్ కోసం వార్డ్రోబ్ ఓపెన్ చేయగా అందులో నాకు సెట్ అయ్యే వెస్ట్రన్ డ్రెస్సెస్ చాలా వేలాడదీస్తూ కనిపించాయి. అవన్నీ చూసిన నేను మరోసారి మైకేల్కి ఫిదా అయిపోయాను. అన్నీ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. 4 రోజులు ఆఫీస్, ఇల్లు, పని ఎలాంటి టెన్షన్ లేకుండా అచ్చం కాలేజ్ పిల్లల్లా ఆడుకున్నాం ముగ్గురం. లేదు, ముగ్గురం అని మీరు అనుకుంటే పెద్ద గిన్నెలో పప్పొండి అందులో కాలేసినట్లే. నేను జోసఫ్ అంతే. మైకేల్ ఎప్పటిలాగే రిజర్వ్డ్. నిజానికి నాకు మైకేల్లో నచ్చేదదే. తనకి అలా రిజర్వ్గా ఉండడమే నచ్చుతుంది. అతనిలో నాకు నచ్చే మరో విషయం ఏంటంటే అతనికి రిజర్వ్డ్గా ఉండడం నచ్చుతుంది కాబట్టి నన్నెప్పుడూ అలాగే ఉండమని కన్విన్స్ చేయలేదు. నాకు నచ్చినట్లు నేనుంటాను అంతే. ఓ రోజు నేను జోసఫ్ ఇద్దరం నీళ్లలోనే ఆడుకుంటూ ఉండగా మా వెనకే ఉన్న మైకేల్కి కాల్ వచ్చింది. నిజానికి అక్కడికి వచ్చాక నా మొబైల్, జోసఫ్ మొబైల్ 2 వర్క్ అవ్వడం లేదు. బట్ మైకేల్ మొబైల్ మాత్రం అన్ని పనుల్ని చేసేస్తుంది. అదే విషయం మైకేల్ని అడిగితే నీకు మొబైల్ కావాలా, హనీమూన్ కావాలా అని అడిగాడు. ఆ మాటతో నేను తల కొట్టుకొని మళ్ళీ ఆ విషయాన్ని అతన్ని అడగలేదు. ఇంతలో మొబైల్ రింగ్ అవగానే కాల్ లిఫ్ట్ చేసిన మైకేల్ ఆ కాల్ మాట్లాడి మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను అలా ఎందుకు వెళ్ళిపోయాడో తెలియక నాకు స్ట్రేంజ్గా అనిపించింది. ఆ రాత్రి ఎప్పటికో వచ్చి పక్కన చేరాడు మైకేల్. మరో 4 రోజుల తర్వాత ముగ్గురం ఇంటికి చేరి ఉదయాన్నే ఏడుపు ముఖం వేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాం. కాస్త ప్లేస్ మారితే జోసఫ్ కూడా మారినట్లే అనిపించాడు. మైండ్ అంతా రిలాక్స్ అయ్యిందేమో. ముందు కంటే ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు. నాకు కావాల్సింది కూడా అదే కదా. హైదరాబాద్ వెళ్ళగానే రెగ్యులర్ రొటీన్లోకి మారిపోయాము. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయాం. ఆద్య గురించి తాత్కాలికంగా వదిలేశాను. నిజానికి అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇంకా ఆ టైంలోనే అమైరాకి ఎంగేజ్మెంట్ అని ఓ రోజు ఇన్విటేషన్ తీసుకొని మా ఇంటికి వచ్చింది. కనీసం తనని గెస్ట్ హాల్ దాటి కూడా రానివ్వలేదు స్టాఫ్ ఎవ్వరు. ఆమె ముఖంలో ఏదో కన్నింగ్నెస్, అదే అహంకారంలాగా నాకు అర్థమయ్యింది. తను కాస్త లేట్ నైట్ రావడం వల్ల మైకేల్, జోసఫ్ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. లేదా వాళ్ళు ఉండాలనే తను లేట్ నైట్ వచ్చింది అంటే సరిపోతుందేమో. ఇట్స్ మై ఎంగేజ్మెంట్. ఐ విష్ యువర్ ప్రజెన్స్ ఓవర్ దేర్ మైకేల్ అని మైకేల్తో చెప్పింది. అక్కడ నేను, జోసఫ్ అనే జీవులం అసలు లేనట్లే మాట్లాడుతోంది అమైరా. మేమిద్దరం అలాగే చూస్తూ ఉన్నాం. విల్సీ అని సీరియస్ ఫేస్తో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు మైకేల్. ఆ తర్వాత మా వైపు చూసి మీ ఇద్దరూ కూడా తప్పకుండా నా పెళ్లికి రావాలి అని బలవంతమైన అద్దెనవు ఒకటి తెచ్చి పెదవులపై పెట్టుకుంది అమైరా. అదే అదనుగా మేమిద్దరం కూడా మైకేల్ స్లాంగ్లోనే విల్సీ అని ఇద్దరం ఒకేసారి చెప్పాం. పళ్ళు నూరుకుంటూ కామ్గా చూసి వెళ్ళిపోయింది అమైరా. అసలు తను వెళ్ళిన దగ్గర నుండి ఒక డౌట్ నా మెదడుని తీవ్రంగా తినేస్తుంది. ఆల్రెడీ మా పెళ్ళైన తర్వాత కూడా తనకి మైకేల్ అంటేనే ఎందుకంత ఇంట్రెస్ట్? జోసఫ్ కూడా బాగుంటాడు కదా, మైకేల్ ఆస్తిలో సగం అతనికి కూడా వస్తుంది, మరి ఇంకేం కావాలి తనకి అనే విషయం నాకు అర్థం కాలేదు. ఈ డౌట్ ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా మైకేల్ని అడిగితేనే సరైన సమాధానం దొరుకుతుందేమోనని అనిపించింది. వెంటనే తన రూమ్కి పరిగెత్తాను. వర్క్ చేసుకుంటున్నాడేమో. కాస్త సీరియస్గా ఉన్న అతని ముఖం, కీబోర్డ్ మీద వేగంగా కదులుతున్న అతని వేళ్లు, స్క్రీన్ వైపు అంతే వేగంగా కదులుతున్న అతని కనుబొమ్మలు. నాకు అతన్ని కదిలించాలంటేనే భయం వేసింది. దాంతో కామ్గా వెళ్ళి పక్కనే కూర్చున్నాను. వెంటనే నా వైపు ఒక ప్రశాంతమైన లుక్ ఇచ్చాడు మైకేల్. అదే అదనుగా నేనొక డౌట్ అడిగితే ఏమనుకోరు కదా అని అడిగాను. తన నుండి రిప్లై ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే తన మౌనమే మనకు శ్రీరామరక్ష. అందుకే మళ్ళీ నా డౌట్ను అతని ముందు పెడుతూ, ఏం లేదు, ఇప్పుడు అమైరా ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది? మరి జోసఫ్ ఉన్నాడు కదా, ఇప్పుడు తనని కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, వాట్స్ రాంగ్ విత్ హిమ్ అని కొంచెం బెరుగ్గానే అడిగాను. దాంతో ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మైకేల్. హానెస్ట్లీ నేను అడిగిన డౌట్ మరీ అంత వేస్ట్గా ఏం లేదు, మీరు మరీ అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు అని మూతి ముడిచి చెప్పాను.
అసలు అమ్మాయిరా నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని తిరిగి నాకే క్వశ్చన్ వేశాడు మైకేల్. మేబీ మీరు బాగుంటారు, చాలా డబ్బులున్నాయేమో అని అనుకుంటుందేమో అని అన్నాను. ఆ బాగోవడం కోసమైతే జోసెఫ్ కూడా చాలా బాగుంటాడు కదా, చేసుకోకూడదా ఏంటి అన్నాడు మైకేల్. చేసుకోవచ్చు, అదే కదా నా డౌట్ కూడా అని అర్థం కానట్లుగా అడిగాను. అయితే వెళ్ళి తననే అడుగుపో అని నన్ను కసిరాడు మైకేల్. బహుశా తనేదో చెప్పాలనుకుంటున్నాడు కానీ నాకు అర్థం కాలేదనుకుంటా. అందుకే అతనిలో విసుగొచ్చింది కాబోలు. ఛీ, పూర్తిగా ఇజ్జత లేకుండా పోయింది నా బతుకు అని 100 తిట్లు తిట్టుకుంటూ అక్కడి నుంచి కదులుతుంటే నా చెయ్యి పట్టుకొని ఆపేసి, జోసెఫ్ పీటర్ అనేవాడు వాళ్ళ దృష్టిలో సారా కాందానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందుకే వాళ్ళకి జోసెఫ్ వద్దు, మైకేల్ ముద్దు అన్నాడు మైకేల్. నిజానికి నాకేం అర్థం కాలేదు, కానీ మళ్ళీ అడిగితే అతని వాడి చూపులకి భస్మమైపోతానేమోననే భయంతో ఆ విషయాన్ని అలానే వదిలేశాను. ఆ తర్వాత కూడా నేను చాలాసార్లు గమనించాను, జోసెఫ్తో మైకేల్, అత్తయ్య, అంకుల్ తప్ప అందరూ కాస్త అబ్నార్మల్గానే బిహేవ్ చేస్తున్నారు. కానీ ఎవరో తక్కువ చేసి చూస్తే మాత్రం జోసెఫ్ విలువ తగ్గిపోతుందా ఏంటి? మైకేల్ తన వెనక ఉన్నంత వరకు జోసెఫ్ తల మీద వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు. రోజులు ఇలాగే సాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఒకరోజు రాత్రి పడుకోబోతూ మెయిల్స్ చెక్ చేస్తుంటే ఎమర్జెన్సీ అంటూ కాల్ చేయమని ఒక ఫోన్ నెంబర్ను సెండ్ చేశాడు అమర్. ఆ మెయిల్ అమర్దే అని కన్ఫర్మేషన్ రావడానికి వెంటనే రాయ్ ఏజెన్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తన పేరుతో చెక్ చేసి ఆ మెయిల్ తనదే అని కన్ఫర్మ్ చేసుకొని అతనిచ్చిన నెంబర్కు కాల్ చేశాను. హలో, అమర్ మిశ్రా హియర్ అని కాస్త సీరియస్గా పలికాడతను. హాయ్, దిస్ ఇస్ శ్రీనిధి మైకేల్ పీటర్ అని వ్యంగ్యంగా అన్నాను. ఇన్ఫ్యాక్ట్ తన మీద నాకు కోపం వస్తుంది కూడా. కోపం రావాలి, అదే రూల్. ఎందుకంటారా? అదంతే. అతను నా మైకేల్ని నేనే అనుమానించేలా చేశాడు ఈ డొక్కు అమర్. అందుకే అంత వెటకారంగా పలకరించాను. కానీ నా వెటకారాన్ని అతను ఏమాత్రం పట్టించుకోకుండా, హా, యా శ్రీనిధి, హౌ ఆర్ యూ అని అడిగాడు అమర్. ఫైన్, ఏదో ఎమర్జెన్సీ అన్నారు అని అడిగాను. కుడ్ వి జస్ట్ మీట్ సమ్వేర్ శ్రీనిధి అని పొలైట్గా అడిగాడు అమర్. యా, ఓకే. ఐటీసీ హైదరాబాద్లో రేపు నాకు ఓ మీటింగ్ ఉంది. ఆ తర్వాత లంచ్కి మీట్ అవుదాం, ఇఫ్ మీరు ఫ్రీ అయితేనే అని చెప్పాను. ఓకే ష్యూర్, 1 PM ఓకేనా అని అడిగాడు. ఓకే అని చెప్పాను. ఓకే దెన్ ఐ విల్ మీట్ యూ అని చెప్పి కాల్ కట్ చేశాడు అమర్. నిజానికి అమర్ గుర్తొచ్చినప్పుడల్లా నానా తిట్లు తిట్టుకుంటూ ఉండేదాన్ని. మరిప్పుడు తను మెయిల్ చేయగానే నేను ఎందుకు అతన్ని కాల్ చేశానో, అతను కలుద్దామనగానే ఎందుకు ఓకే చెప్పానో కూడా నాకు తెలియడం లేదు. ఇంతలో మైకేల్ వస్తున్న అడుగుల చప్పుడు వినిపించడంతో ఫోన్ పక్కన పెట్టేసి ఏసీ సెట్ చేసి పడుకున్నాను. మైకేల్ నేరుగా వచ్చి లాకర్ ఓపెన్ చేసి ఏవో ఫైల్స్ తీసుకొని కార్ స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇంత రాత్రి ఎక్కడికి వెళుతున్నాడు అని అనుకున్నానే కానీ తన వెనకే వెళ్ళాలి అనే ఆలోచన నాకు రాలేదు. ఆ తర్వాత రోజు నా మీటింగ్ 12 గంటలకే పూర్తయిపోతే 1 గంట వరకు పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అమర్ కోసం చూస్తూ రెస్టారెంట్లోకి వెళ్ళాను. తను కూడా అప్పుడే సరిగ్గా లోపలికి వస్తూ కనిపించాడు. నన్ను చూడగానే ప్లీజ్ కమ్ అంటూ నా ముందుకి వేచి చూపించాడు. చిన్నగా నవ్వి ఓ టేబుల్ దగ్గర చైర్ తీసుకొని కూర్చున్నాను. ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేద్దామా? ఐఎమ్ స్టార్వింగ్ అన్నాడు అమర్. హా, ఓకే, నేను వెజిటేరియన్ అని ఏదో చెప్పబోతుంటే, అయినా మిస్సెస్ శ్రీనిధి మైకేల్, మీరు వెజిటేరియన్, సాటర్డే ఉల్లిపాయలు కూడా తినరు అని చిన్నగా నవ్వి పన్నీర్ బిర్యానీ ఓకేనా అన్నాడు అమర్. నా పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలుసుకునే వచ్చాడు గురుడు అని మనసులోనే అనుకొని పైకి మాత్రం ఫైన్ అన్నాను. దాంతో ఫుడ్ ఆర్డర్ చేసి, మొన్న మీరు ఏదో ప్రూఫ్స్ అడిగారు కదా, ఐ హ్యావ్ గాట్ యూ సంథింగ్ అని, ఇది మీ సారా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లోనే అడ్మిట్ అయిన క్యాన్సర్ పేషెంట్స్ లిస్ట్. వాళ్ళు అడ్మిట్ అయిన 2 రోజులకే అందులో సగం మందికి పైగా కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోవడం అంటే కంప్లీట్గా రికార్డ్స్లో లేకుండా పోవడం. వాళ్ళ ఇళ్ళు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్
అన్నింటి చెక్కింగ్ రిపోర్ట్స్ ఇవి. వాళ్ళు మిస్ అయ్యి దగ్గర దగ్గర 2 నెలలవుతుంది. ఒక్క కేసు కానీ మిస్సింగ్ కంప్లైంట్ కానీ ఎక్కడా ఫైల్ అవ్వలేదు. ఒక్క ఆధారం కూడా లేకుండా దగ్గర దగ్గర 20 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలా వెళ్ళిపోయారు? అసలు బ్రతికే ఉన్నారా? ఏమో, అది ఆ మైకేల్కే తెలియాలి. అండ్ ఇది వాళ్ళు మిస్ అవ్వడానికి 2-3 రోజుల ముందు వచ్చిన ఒక పేపర్ ప్రకటన. సారా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో క్యాన్సర్ క్యాంప్ ఉందని, అందులో ఎన్రోల్ అయిన వాళ్లే వీళ్లంతా అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు అమర్. అతను చెప్పేది వింటూ నేను ఆ ప్రూఫ్స్ని చెక్ చేస్తున్నాను. ఐ నో మీకది సరిపోదు, సో ఐ గాట్ సంథింగ్ సో కాన్ఫిడెన్షియల్ అని అంటూనే కాస్త ముందుకు వంగి తన దగ్గరున్న పేపర్లో నుండి ఇంకొక పేపర్ తీసి ఇచ్చాడు. వియత్నాంలోని ఒక డ్రగ్ కంపెనీ సారా గ్రూప్తో చేసుకున్న ఫార్మల్ డాక్యుమెంటేషన్కి సంబంధించిన ఫొటోస్ అవి అని చెప్పాడు. వాటిని నేను చూస్తూ ఉండగానే ఆ వియత్నాం కంపెనీ వాళ్లే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఇవి పోస్ట్ చేశారు. కానీ వాళ్ళు పెట్టిన కొన్ని నిమిషాలకే మళ్ళీ డిలీట్ చేశారు. కానీ ఇందులో షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రపోజల్ను రిజిస్టర్ చేసింది మీ పేరు మీదే. మేము చేసిన డీప్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తను ఈ డ్రగ్స్కి రిలేట్ అయిన ప్రతి దగ్గర మీ పేరు మాత్రమే వాడాడు అని చెప్పాడు అమర్. అతను చెప్పే ఒక్కొక్క విషయం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాటన్నింటినీ ఓ పక్కన పెడితే ఇల్లీగల్ పనులకు అసలు మైకేల్ నా పేరు ఎందుకు వాడుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. వాటి గురించి ఆలోచన మనసులోకి రాగానే చాచా, నేను నా మైకేల్ గురించి ఇలా ఆలోచిస్తున్నానేంటి, ఇది అస్సలు కరెక్ట్ కాదు అని అనుకున్నాను. కానీ ఇంతలో అమర్ మళ్ళీ మాట్లాడుతూ, మీకు తెలియని ఇంకొక షాకింగ్ నిజం కూడా ఉంది. అండ్ ఐఎమ్ సారీ టు సే దిస్, అసలు ఇలాంటి ఒక విషయం ఎవరికైనా ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు అంటూ ఆగిపోయాడు అమర్. ఏంటా విషయం అని నుదురు చిట్లించి అడిగాను. మీకు 2 months బ్యాక్ అబార్షన్ అయింది శ్రీనిధి అని ఒక పెద్ద బాంబ్ పేల్చాడు అమర్. ఆ మాటతో వాట్ అని అదిరిపడ్డాను. అవును అన్నట్లు తలాడిస్తూ నా వైపు చూశాడు. అతని చెబుతుంది నిజమే అని అతని కళ్ళు చెబుతున్నాయి. కానీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నాకు తెలియకుండా నాకు అబార్షన్ ఎలా అవుతుంది? అసలు నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఎప్పుడయ్యాయి అని వెంటనే ఆలోచించడం మొదలుపెట్టాను. నా ముఖంలో అనుమానాన్ని అర్థం చేసుకున్న అమర్ మళ్ళీ మాట్లాడుతూ, సరిగ్గా 2 months and 3 days బ్యాక్ మీరు సారా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయినట్లున్నారు కదా, అప్పుడు మీకు న్యూరాన్ వీక్నెస్ అని చెప్పారు. బట్ అది రాంగ్. అప్పుడు మీకు జరిగింది అబార్షన్. అది కూడా నార్మల్గా అబార్షన్ అవ్వలేదు, కావాలని అబార్షన్ జరిపించారు మీ మిస్టర్ మైకేల్ అని చెప్పాడు అమర్. నో, నేను నమ్మను, ఇది అబద్ధం అని అప్రయత్నంగానే అంటూ నా పొట్టను తడుముకుంటున్నాను. నా కళ్ళలో నీళ్లు అప్పటికే చేరిపోయాయి. ఆడవాళ్లు ఎలాంటి విషయాలనైనా తట్టుకోగలరేమో, స్ట్రాంగ్గా ఉండగలరేమో, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళకి నేనేమీ అతీతం కాదు కదా. అందుకే అమర్ నాతో, ప్లీజ్ స్టే స్ట్రాంగ్ శ్రీనిధి, అండ్ ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. అప్పటి మీ మెడికల్ రిపోర్ట్స్, ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ ప్రతిదీ నా దగ్గరున్నాయి. కానీ ఆ అబార్షన్ చేయించడానికి రీజన్ అయితే మాత్రం ఎక్కడా రివీల్ అవ్వలేదు. ఐ డోంట్ నో వై అని చెప్పాడు అమర్. అతను చెప్పిందంతా నిజమో కాదో అర్థం కావడం లేదు. అందుకే వాటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటే నా తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉండడంతో 2 చేతులతో నా తల పట్టుకున్నాను. ఇంతలో అమర్, అంతేకాదు, మీకు తెలియకుండా మీ శరీరంలో మరో విషయం కూడా జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే తలెత్తి ఏంటన్నట్లు చూశాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మైకేల్ గురించిన నిజాలు తెలుసుకున్న శ్రీనిధి ఏం చెయ్యబోతుంది? అసలు అమర్ చెబుతున్నవన్నీ నిజాలేనా, లేక ఏదైనా ప్లాన్ ఉందా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాం రా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి
మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.